హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏంటనుకున్నారా? లెఫ్ట్ ఓవర్ ఆలు బజ్జీ. సూపర్గా చాలా చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టారంటే వద్దుదన్న తినేస్తారు. చాలా సింపుల్గా చూపించేస్తాను. మనకి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా చాలా బాగా తింటారనమాట. ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకొని వాటర్ వేసి తర్వాత ఉప్పు సోడా కూడా వేసేసి ఇలా బాగా వడల పిండిలాగా ఇలా చూసారా, అలా జారుగా ఇలా కలుపుకోండి. ఈ టైప్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆలూని మిగిలిపోయి ఉంటుంది కదా, ఆలూ ఫ్రై ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకొని ఆ పిండిలోకి మొత్తం డిప్ చేసేసి ఆయిల్లోకి వేసేసేయడమే. చూసారు కదా ఎంత సింపుల్లో. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఆలూ ఫ్రై అంటే తినరు కాబట్టి ఇలా చేశారంటే ఖచ్చితంగా తింటారు. చాలా బాగుంటుంది. ఈజీగా ఇలా వేసేసేసి రెండు వైపులా బాగా తిప్పుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. సండే కదా, ఈరోజు మార్నింగ్ మేము దోశ చేసాము. అందులో ఆలూ కర్రీ మిగిలిపోయింటే ఇలా ట్రై చేశాను అనమాట. ఇలా ఆలూ కర్రీని బోండాలని ఇలా కట్ చేసుకొని మధ్యలోకి కొంచెం కారం, చాట్ మసాలా, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ చల్లుకొని నిమ్మకాయని పిండుకొని ఇలా డిఫరెంట్గా పెట్టి ఇవ్వండి పిల్లలకి. ఎంత టేస్టీగా అంటే సూపర్గా ఉన్నాయి. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.